జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమర్మం. నిలిపే ఇలను కడలిలో కలుపగలురికే ఉన్మాదమ్మును, కరాళ దంతుల గుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల వీరోద్ధతిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఎక్కడరా నీ హరితాకున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా బలపడి. పిలిచిన ఈ నేలని అడుగుల జీవజలం. అంతట నువ్వు కలడా? ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. కళ్ళు మన్న సంపమందు కళ్ళు మన్న రూపము క్రూర ఘోర
ఆగ్రహాగ్ని పుత్రమైన రూపము వీర నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీచక్రి జయము కాయ దత్తనిల్లు కఠినమిది అస్త్రశస్త్ర సమనకం కథీర్చు హరివృతి అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు భూమికి తొలగు దుర్బలం హిరణ్య కష్టపాదం నవక రూపం నవక పుత్ర రూపం నవక రూపం నవక పుత్ర రూపం జయ 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 నరసింహ జయ శ్రీమానిని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్నిధిన్ ద్రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం వెత్తి శ్రీమోహిని వేషముంబుని పీయూష దానంబు గావించి వారాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణుభావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబు నివేం చేసినావా పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల విధాతానులే వెరగు చెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా విధాతానులే వెరగు చెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమా నమో నారసింహ నమో భక్తపాల అమేయమనుహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగగా
శాంతి. వస్తున్నా రావణ, న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అడిచివేయడానికి వస్తున్నా. నా జానకిని తీసుకువెళ్ళడానికి. నా ఆగమనం అధర్మ విధ్వంసం. కానీ ఈరోజు నా కోసం పోరాడద్దు. భరతఖండంలో పరస్త్రీ మీద చెయ్యి వేయాలని చూసే దుష్టులకి నీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో వణుకు పుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. మీరు నాతో వచ్చేయండమ్మా. తన ఇంటి గుమ్మంలోంచి ఎత్తుకుని వచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకువెళ్ళినప్పుడే. ఆయనే వస్తారు. నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ. మీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడై ఉన్నాను. ఈ దశకంఠుడు 10 మంది రాఘవుల కన్నా ఎక్కువ. పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే. సృష్ట్యావరణ తరణము. కాని యుద్ధంలో నీకు మరణం సంభవిస్తే మీ తల్లిదండ్రులకు ప్రాణదానం లభించగలదు. ఇప్పుడు చెప్పు కృష్ణ, నాతో ద్వంద్వ యుద్ధం చేస్తావా, లేక మీ మాతాపితలను రక్షించుకునేందుకు మృత్యువును వరించేందుకు సిద్ధంగా ఉన్నావా? ఆర్యావర్తంలోని లక్షలాది మంది తల్లిదండ్రులను రక్షించాలని నేను ఇలా వచ్చాను మామయ్య. మీరు ఎంతమంది తల్లిదండ్రులను వధించగలరు? ద్వంద్వ యుద్ధం చేయండి మామయ్య.
శతక్రాద సంహూతి సంహారాదయ వివర్తం వినర్తం విమర్తం వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ చిచ్చుల మందె కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా ఏకపాదమై ఉన్న ధర్మమేయ ఇసుక సేతువై కూలుతున్నదా ఆధరణి కన్నీరు తుడిచేందుకు నీరాగకే వేచరా ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు